సరే సంతోషం. మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందేళ్లకే మీ ఏంటి క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ అన్నారం సుందేళ్లే కాదు, మీరు కృష్ణానదిని కూడా అర్థం అవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్ని ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ సుంకిశాల ప్రాజెక్టు జూలై 2021 నాడు మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. వారు కట్టించిన సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చినాయి కాబట్టి కూలినాము. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే ఆ నీళ్ళలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్ళు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అవుతా ఉంది. ఏదో మీ పేపర్లో సుంకిశాల గోడ నిట్ట నిలున కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇవా ఇట్లా కట్టి ఇట్లా కూల్చారని చెప్పడం కోసం ఏదో ప్రయత్నం చేయటం కోసం ఈ దీంట్లో వార్త. కానీ ఇది మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హయాంలో మొదలుపెట్టింది కాదు. తమర పుణ్యమే కూడా గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని ధనాన్ని ఏదైనా నష్టపరి చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. ఇంకా మీరు మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో శాంక్షన్ చేసింది 2021 నాడు, మొదలుపెట్టింది 2022 నాడు, సైడ్ వాల్స్ కంప్లీట్ చేసింది 2023 జూలై 23కి. పీరియడ్ మొత్తం మీదేనా? దయచేసి ఇంకా నేను ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి మీ తప్పిదాలని, మీరు చేసిన పాపాలను ఎవరి మీదనో రుద్ది దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ డేట్స్తో సహా నేను చెప్పాను. వీటి ద్వారా పూర్తిగా అవగతం అవుతాం. ఇది రెండో అంశం. ఈ సుంకిశాల పైన ఇటువంటి నిర్ణయాలు, పనులు చేయటమే కాకుండా ఏడీల వరకు అందరినీ ఇక్కడ సమావేశపరిచి
హైదరాబాద్ నగర ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ అనేది నిరంతరం క్వాలిటీ సరఫరా జరగాలి. దానికోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి వారందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది. వర్షాకాలం వానలు రకరకాలైనటువంటి గాలి వీటితో ప్రమాదం కానీ వైర్లు వంగిపోయే ప్రమాదం కానీ చెట్లు ఎక్కడైనా పడి వైర్ల మీద పడే ప్రమాదం కానీ ఇవన్నీ ఉత్పన్నం కావడానికి అవకాశం ఉన్నటువంటి సీజన్ ఇది. ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని ప్రాంతాల్లో సిబ్బందిని అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలని వారందరూ సూచించడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.